సో, ఈరోజు మూవీ వచ్చేసి 'గాన్ విత్ ద విండ్'. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అనమాట. అంటే ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్‌తో ఒక మూవీ తీస్తే ఎలా ఉంటదనేది ఈ మూవీ. ఇప్పటివరకు వచ్చిన ఆల్మోస్ట్ చాలా చాలా స్ట్రాంగ్ మేల్ క్యారెక్టర్స్ మూవీస్ ఉన్నాయి. ఒక ఫీమేల్ ఓరియెంటెడ్, ఉమెన్ ఓరియెంటెడ్ మూవీ అంత స్ట్రాంగ్ క్యారెక్టర్‌తో డిజైన్ చేసిన మూవీ ఏదైనా ఉందంటే 'గాన్ విత్ ద విండ్'. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ నన్ను అడిగితే. ఆల్ టైమ్ మై ఫేవరెట్ మూవీ. ఇది వచ్చేసి ఏంటంటే ఒక 90స్‌లో ఒక వారు జరగకముందు ఒక కల్చర్ ఉంది. అంతకుముందుకు పుట్టిన వాళ్ళు ఒక కల్చర్‌లో పెరిగి ఒక లైఫ్ స్టైల్ లీడ్ చేసిన వాళ్ళు సడన్‌గా వార్ వల్ల ఆ లైఫ్ స్టైల్ మొత్తం కొలాప్స్ అయిపోయి ఇంకా ఒక సర్వైవల్ అనేది సాధ్యం కాని స్టేజ్‌కి వచ్చినప్పుడు అక్కడి నుంచి వాళ్ళ లైఫ్ ఎలా లీడ్ చేసింది, ఆ అమ్మాయి తన లైఫ్ ఎలా మారింది, తను ఎలా లీడ్ చేసే స్టేజ్‌కి వచ్చిందనేది ఈ మూవీ. ఒక అన్‌ప్రెడిక్టబుల్ మూవీ ఏదైనా ఉంది, ఒక క్యారెక్టర్ ఏదైనా ఉందంటే ది 'గాన్ విత్ ద విండ్'. వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఫీమేల్ లీడ్ మూవీస్. ఒకవేళ మూవీ డైరెక్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఈ మూవీ ఖచ్చితంగా చూడాలి. అలాంటి క్యారెక్టర్స్ అనమాట. ఇప్పుడు 'స్కిండ్లర్ లిస్ట్' ఆ మూవీ కూడా చాలా చాలా చిన్న మూవీ అనిపిస్తది ఈ మూవీతో పోల్చుకుంటే. స్టీవెన్ స్పీల్బర్గ్ తీసినది. చాలా ఒక బచ్చా మూవీ కంపేర్ టు 'గాన్ విత్ ద విండ్'. ఇది అప్పట్లోనే తీశారు ఈ మూవీ. చాలా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ కూడా మామూలు క్యారెక్టర్స్ అయిపోతాయి ఇలాంటి సినిమాలో ఈ క్యారెక్టర్ని చూసిన తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ పాల్ థామస్ ఆండర్సన్ మూవీస్‌లో, ఈ 'మాస్టర్' లాంటి మూవీస్‌లో క్యారెక్టర్స్ కంపేర్ వీటితో చేసినాను. ఇది బెస్ట్ రైటింగ్ మూవీ. బెస్ట్ టైప్ ఆఫ్ అప్రోచ్ అనమాట క్యారెక్టర్‌ని. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ మూవీస్‌లో కూడా వన్ మూవీలో ఉంది. బట్ అది కూడా అన్‌ప్రెడిక్టబుల్ ఉంటది క్యారెక్టర్. అది మేల్ ఓరియెంటెడ్ ఉంటది. బట్ ఇంత స్ట్రాంగ్‌గా చూపించాం అది. బట్ ఈ మూవీలో వచ్చేసి ఎక్స్ట్రార్డినరీ ఆల్మోస్ట్ 3 అవర్స్ మూవీ ఇది. 3 అవర్స్ అబోవ్ ఉంటది. చాలా లెంతీ మూవీ. కానీ బోరింగ్ అనిపించదు. వెళ్తూనే ఉంటది. అసలు ఏమైద్దనేది క్యారెక్టర్ ఫ్లో పోతూనే ఉంటది. అసలు ఎక్కడ నీకు నెక్స్ట్ ఏంటి, ఏం చేస్తది ఈ క్యారెక్టర్ అనే ఉద్దేశం నీకు ఎక్కువ లీడ్ చేస్తుంటది. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ 'గాన్ విత్ ద విండ్'. ట్రై చేయి.